ముచ్చుమోహం ఏంటో చెప్పొచ్చు కదా. అర్థం కాలేదా? బాబాయ్ కాలేదని కదా అడుగుతున్నాడు, అర్థమైతే అడుగుతాడండి. సరే, నీకే గేమ్ ఆడడం అంటే ఇష్టం బావా? క్రికెట్ అంటే ఇష్టం, అందుకే కదా బ్యాట్ ఇచ్చావు. క్రికెట్ లో ఏ ప్లేయర్ అంటే ఇష్టం? టెండూల్కర్ అంటే ఇష్టం, అందుకే కదా సిగ్నేచర్ చేయించావు. మరే క్రికెట్ ఇష్టం, సచిన్ ఇష్టం. నువ్వంటే ఎవరికిష్టం? శామ్. చెప్పు, ఎవరికిష్టం? శామ్. ఆగు, నా వెనకాల వస్తే ఏముంటుంది? నీ ముందు నేనుంటాను, వెనక్కి వెళ్ళి చూస్తే గిఫ్ట్స్ ఉంటాయి అన్నయ్య. గిఫ్ట్స్ ఉంటాయి. ఇదిగా సూర్య, మనకు కావాల్సిన గిఫ్ట్స్ వీళ్ళు వెనకాల తిరిగితే ఏమవుతుంది? ఎక్కడే ఉంటారు కదా అలాగా. సార్ యు కరెక్ట్ అన్నయ్య. సార్ ఇదిగా లేట్ ఎందుకు, తను వెళ్ళిపోయింది కదా ఎలాగా. ముందు నువ్వు ఎతకడం మొదలెట్టు. పక్కకెళ్ళ ముందు. పద పద. అమ్మాయిలు దేనికొచ్చారేంటి? బస్ లో సార్. అమ్మా జోక్ జోక్ జోకులు. ఇక్కడికి దేనికి వచ్చారు? ఫుడ్ పెట్టడానికి సార్. అబ్బో అబ్బో, అందానికి అందం ఉంది, చందానికి చందం ఉంది. నాతో రాకూడదు, చక్కగా మా నాటకంలో మంచి వేషం ఇప్పిస్తాను. అడ్వాన్స్ ఇస్తారా సార్? అబ్బో, ముందు యాక్టింగ్ నేర్చుకోరా. ఎందుకు మీలా అద్దె మొగుడు వేషాలు వేయడానికా? అబ్బో అబ్బో, వీళ్ళు ఫుడ్ పెట్టడానికి కాదు, నా గడ్డి పెట్టడానికి వచ్చినట్టున్నారు. ఇలా అయితే లాభం లేదు, నా క్యారెక్టర్ లో డెప్త్ పెంచాలి, లేకపోతే రత్నమాల కోపం వచ్చేస్తుంది. పక్కకెళ్ళి వెతుకు అంటే ఎలా కనపడుతుంది? ఏ పక్కకెళ్ళి ఎతకాలి? పక్కెళ్తే సరిపోద్దండి, కింద పైన ఇదే కనపడతాయి మరి. ఉంది కదా, చూస్తావేంటి? నన్ను చూస్తావేంటి? బాక్స్ బద్దలు కట్టు. అన్నయ్య, నాయుడు బాబు ఏది చెప్తే వచ్చేస్తావా? గిఫ్ట్స్ కదా, ఏవైనా వాల్యుబుల్ థింగ్స్ ఉండి పగిలిపోతే? అవునవును, ఆడవాళ్ళు ఎక్కడ పెడతారో ఆడవాళ్ళకి తెలుస్తుంది కదా. సున్నితమైన పెడతారేమో, జాతకు తీసి చూసుకో. సారీ, తీసి చూడు. ఏముందంట? వావ్, ఐపాడ్ అంటే రేడియోనా? ఐప్యాడ్. ఐప్యాడా? మనకు తెలియదు కదా. అయినా ఇందులో సర్ప్రైజ్ ఏంటంటావు? అబో, నీకు ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టం కదా బావా? నీకు ఇష్టమైన అన్ని సాంగ్స్ ఇందులో ఉన్నాయి. అయ్యి బాబోయ్, శ్యామ్ ముందు చూసి చూస్తుంటే ముచ్చటేస్తుంది స్నేహ. ఇదిగో నిన్నే చూసేవాళ్ళు ఇద్దరినే అలా ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చిచ్చావు నాకు. అందరూ ఎందుకు చేస్తారు బావా? శ్యామ్ అంటే ముచ్చు మొహం కాబట్టి ఇలాంటివన్నీ చేస్తుంది. శ్యామ్ పట్టుకుని బ్యాట్. అమ్మా సామాన్య, చంద్రాన్ని సందేహించుకో. నిన్ను వాడు ఫ్రెండు అంటుంటే నువ్వెందుకలా వాడిని చీదరించుకుంటావు? సూర్యకి నీకు పెళ్లి నిర్విఘ్నంగా జరగాలి అంటే వాడి సహాయం చాలా అవసరం. వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకు. ఎస్ సామాన్య, డోంట్ మిస్ హిమ్. ఎస్ బేబీ, తనతో చేయి కలుపు. ఫ్రెండ్షిప్ ని యాక్సెప్ట్ చేయి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ. ఓకే. ఆహా, నిన్ను నమ్మడానికి లేదు. ఇప్పుడు నీ అవసరం కోసం ఫ్రెండ్ అంటావు, నీ అవసరం తీరాక నువ్వు నా ఫ్రెండ్ ఏంటి అని అంటావు. ఎందుకులే సామాన్య, నీ దారి నీది, నా దారి నాది. చంద్ర ప్లీజ్ 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 ప్లీజ్. ఇలా కాదు, ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఎలా అడగాలి? లవ్లీగా, ప్రేమగా, హార్ట్ టచింగ్ గా అడగాలి, అంతే కదా? అవును సామాన్య, తప్పేం కాదు. ఐ కెనాట్, తప్పదు. అవసరం మనదైనప్పుడు ఎవరి కాళ్ళైనా పట్టుకోవడానికి ఏంటి? ఓకే మై డియర్ ఫ్రెండ్, నువ్వు తప్ప నాకు ఇక్కడ ఎవరు హెల్ప్ చేస్తారు? ప్లీజ్ చంద్ర, ప్లీజ్. ఓకే. ఇదిగో సూర్య, ఏడిపించిన చాలు గానీ బ్యాట్ వచ్చింది, మరి ఇదిగో ప్యాడ్ వచ్చింది. తర్వాత ఏమై ఉంటదంటావు? డెఫినెట్ గా ఈ 2 గిఫ్ట్ల కన్నా పెద్దదేదో సర్ప్రైజ్ అయి ఉంటుంది. ఏమో ఏం ప్లాన్ చేసిందో తనెవరికి అర్థం కాదు. బావా, నీ నెక్స్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ హింట్ కూడా టిష్యూ పేపర్ మీదే ఉంటుంది. ఎతకపోయింది ఖాళీ తగిలినట్టు పేపర్లోనే ఉందంట. మన అవసరంగా ఆలోచించడం. ఎటు? పద పద. శామ్, ఏంటి ఆటలో?
థర్డ్ గిఫ్ట్ క్లూ కూడా బావకి తెలుసు. అదంటే బావకి చాలా చాలా ఇష్టం. అది లేకపోతే బావకి డే గడవదు. హాయ్ బాబాయ్ సూర్య, అన్నీ నీ దగ్గరే పెట్టుకుని మళ్ళీ క్లూ అని ఓ అని ఏడుతున్నావేంటి? ఏంటది చెప్పు. ఏంటండి ఏమన్నా? థర్డ్ గిఫ్ట్ ఏంటో నాకు తెలుసా? తెలుసు. అది లేకపోతే నేను ఉండలేనా? అవును. ఏంటబ్బా అది? నేను ఏది లేకపోయినా ఉండగలను, ఎవరు లేకపోయినా ఉండగలను. నాకేం గుర్తు రావట్లేదే. కొంచెం ఆలోచించి చెప్పు. ఏంటి? ట్రై చెయ్యి. ఏంటిది? ఎలా ఉంటుంది? స్పీక్ అప్ కలర్ఫుల్ సూర్య. గా ఉంటుందా? తెల్లగా ఉంటుందా? పోనీ ఎర్రగా ఉంటుందా? కాదు. నాకేం గుర్తు రావట్లేదు. నీకు తెలుసు, నీకు డే గడవదు. సంథింగ్. చేదుగా ఉంటుందా? అవును. చేదు కాఫీ. ఓకే, ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఇస్తాను. సామాన్య, శాము సూర్యకి చేతి కాపీ ఇస్తుంది. అది కానీ ఇప్పుడు సూర్య తాగాడా ఇంకా అంతే, శామ్ వైపు తిరిగిపోతాడు. అదే నీ ఫ్రెండ్ అలా వెళ్ళిపోతున్నావు. నీకెన్న పిచ్చా? పిచ్చి అనుకో, ప్రేమ అనుకో, పిచ్చి ప్రేమ అనుకో, ఏదో ఒకటి అనుకో, నువ్వు నాతోనే ఉండు ఫ్రెండ్. ఫ్రెండ్ బావా, ఐఎమ్ సారీ. నువ్వు నన్ను ఎన్నోసార్లు అడిగావు, కానీ నీకేం చెప్పకుండా నిన్ను చాలా హర్ట్ చేశాను. విల్ యూ గివ్ మీ అ ఛాన్స్ విత్ అ కప్ ఆఫ్ కాఫీ? ఒకే కప్పు కాఫీతో నీ కోపం పోయేలా చేస్తాను. డైలీ నువ్వు నాన్సెన్స్ ఏంటిది అనే వరకు నీకు కాఫీ చేసి ఇస్తూనే ఉంటాను. ఓకే? సామాన్య, ఎందుకలా ఇసురు కొట్టావు? మరేంటి సూర్య, నేను పిచ్చిదాన్లా అక్కడ గిఫ్ట్ కోసం వెతుకుతుంటే ఇక్కడ సమంత నీతో రొమాన్సా? రొమాన్సా? రొమాన్స్ అంటే రొమాన్స్, జస్ట్ కాఫీ ఇవ్వబోయింది అంతే కదా. అంతవరకైతే పర్లేదు సూర్య. తను నీకు క్లోజ్ అవ్వాలని, నీతో రొమాన్స్ చేయాలని ట్రై చేస్తుంది. మైండ్ యువర్ లాంగ్వేజ్ సామాన్య. అది కాదు సూర్య, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తుంది తను. ఏంటి ప్లాను? ప్లాన్ చేయాలంటే ఇక్కడ దాకా రావాలా? ఇంట్లోనే చేయొచ్చు కదా. నీకు తన సంగతి తెలియదు సూర్య. నీకేం తెలుసు? ఇదిగో చూడు సామాన్య, నీ పద్ధతేం బాగోలేదు. ఇంత మంచిగా చేస్తుంటే నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదు సామాన్య. యూ షట్ అప్. అసలు నువ్వెవరు అలా మాట్లాడడానికి? ఆ మాటకొస్తే నువ్వెవరు మాట్లాడడానికి? తను నా ఫ్రెండ్. మేము సూర్య ఫ్రెండ్స్. సో వాట్? సామాన్య,
ఏంటి గోల? నా సహనాన్ని పరీక్షించొద్దు. సూర్య ఒక్క నిమిషం. సూర్య కమ్ ఆన్, టేక్ దిస్ బ్యాక్. నో, నాకేం అవసరం లేదు. అయితే ఆ బాక్స్ లో ఏముంది? ఏముంటుంది? అందరి ముందు నన్ను ఫూల్ చేయడానికి ఇంకేదో ప్లాన్ చేసుంటుంది. అది నీ బ్యాడ్ థింకింగ్ సామాన్య. అలా ఎందుకు అనుకోవాలి? పాజిటివ్ గా ఆలోచించొచ్చు కదా. నాన్సెన్స్. చూసావుగా సూర్య, ఇవి గిఫ్ట్సా? వీటిని గ్రేట్ అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ అంటారా? చెప్పు సూర్య. సామాన్య, ఈ గిఫ్ట్ అసలు ఎందుకు ఇచ్చానో ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఎందుకంత సీరియస్ అవుతావు? ఆ గిఫ్ట్ లో ఎంత మీనింగ్ ఉందో తెలుసా? కాస్త డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తే నీకు కూడా అర్థమవుతుంది శ్యామ్ మనసు ఎలాంటిదో. అంత ఓపిక నాకు లేదు. నీకు అర్థమైందేంటో చెప్పు. ఓకే ఓకే, సీరియస్ అవ్వకు, వివరంగా చెప్తాను. ఇదిగో, ఇది ఏంటంటే తెలుసు కదా, నెక్ బ్యాండ్ అంటారు. నువ్వు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఈ నెక్ బ్యాండ్ కనుక నీ నెక్ పెట్టుకుంటే హ్యాపీగా నిద్రపడుతుంది. పట్టుకో పట్టుకో. నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు ఈ గ్లాసెస్ పెట్టుకుంటే సన్ రైజెస్ అవి ఇవి పడకుండా కూల్గా ఉంటుంది. ఫైనల్గా హెడ్ ఫోన్స్, పాప్ మ్యూజిక్, రాక్ మ్యూజిక్ వింటూ ట్రావెల్ చేసావనుకో అసలు టైమే తెలీదు. సూర్య, అసలు నాకు ఇంకా అర్థం కాలేదా సామాన్య? ఈ 3 గిఫ్ట్స్ తీసుకొని కంఫర్ట్ గా నువ్వు ఫ్లైట్ లో యుఎస్ కి వెళ్ళొచ్చు. వాట్? ఎస్, తను యుఎస్ వెళ్ళగానే ఫుల్ గా రిలాక్స్ అయ్యి రిలీఫ్ లో ఏం చేస్తావు సూర్య? ఈ మధ్య కొంతకాలంగా నీ లైఫ్ స్టైలే మారిపోయింది బావా. నో క్రికెట్, నో ఓల్డ్ సాంగ్స్, నో కాఫీ 5 times a day. ఇంకా ఇంకా చాలా చాలా మిస్ అవుతున్నావు. అవన్నీ నిన్ను కేర్ ప్యాక్ చేసి నీతో టైం స్పెండ్ చేస్తూ నిన్ను మళ్ళీ పాత సూర్యలా మార్చుకుంటాను. హే సమంత, ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? నో నో నో, దిస్ ఇస్ నాట్ ఎ డ్రామా సామాన్య. యువర్ వే ఇస్ యుఎస్, మై వే ఇస్ విత్ సూర్య. లుక్ సమంత, ఈ డైలాగ్స్ అన్ని క్లాప్స్ కొట్టించుకోవడానికి పనికి రావచ్చు, బట్ ప్రాక్టికల్ గా థింక్ చేయి. సూర్య లైఫ్ ఇస్ ఇన్ మై హ్యాండ్స్. అభి అభి ఒక్క అభి చాలు నీ నోటికి సూర్యకి చెక్ పెట్టడానికి. మైండ్ ఇట్. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ శామ్? అభి అనే వెపన్ సామాన్య దగ్గర ఉండగా మనం మాత్రం ఏం చేయగలం? నీది మట్టి పుర్రని ముచ్చుమని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నాం. అందుకే నోటుకొచ్చిందల్లా వాక్కు. ఓకే, నాకు అభి విషయం స్ట్రైక్ అవ్వలేదు సూర్య. అంత షార్ప్ గా నీ బుర్ర పనిచేస్తే నువ్వు శ్యాము ఎందుకు అవుతావు? సామాన్యం అవుతావు. సారీ సూర్య. చేసింది చాలు, ఇంకాపు. సామాన్య, తన మాటలు, తన తింగిరి వేషాలు నువ్వేం పట్టించుకోకే. నేను నీకు ఓ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తాను. రియల్లీ? ఇప్పుడే వస్తుంది, జస్ట్ వెయిట్. షాకింగ్ పైగా సర్ప్రైజ్ అన్నట్టు ఏంటో చూద్దాం. నాయుడు బావా, కొంచెం మీరెళ్ళి ఆ గిఫ్ట్ తీసుకొస్తారా? భలేటోడు సూర్య, నువ్వు అంత కడగలండి. ఇదిగా హెల్ప్ అంటే నాయుడు బావ, నాయుడు బావ అంటే హెల్ప్. తెచ్చేస్తాం, పద పద స్నేహ పద. సామాన్య, నీ గిఫ్ట్ వచ్చేస్తుంది, వెయిట్ చేస్తూ ఉండు. నేను నీకు ఇవ్వబోయే గిఫ్ట్ చూసి శ్యామ్ కుళ్ళుకోవాలి.
వచ్చి చూడిట. సర్ప్రైజ్ అని చెప్పాను కదా, చూడు. అక్కడి నుంచి చూస్తారా? హలో సామాన్య. సామాన్య, ఇదిగో నీకు ఈ గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాను. పద పద పద. ఇదిగా రా కూర్చో పెదమా. కాదు వెనక వరుసలో కూర్చోండి. లేబేనని ఏమనుకోకండి. రా ఇలా కూర్చో. 1 minute సామాన్య. మైక్ ప్లీజ్. ఈరోజు మా ఇద్దరి సంగీత్కి విచ్చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు మీ అందరి సమక్షంలో ఓ ఇంపార్టెంట్ పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో మీలో ఎవరికైనా తెలుసా? Can anyone guess? It's me. No? Oh. ఓకే, నేనే చెప్తాను. ఆ వ్యక్తి మరెవరో కాదు, ది వన్ అండ్ ఓన్లీ సామాన్య. నేను చెయ్యి పట్టుకున్న ఈ సామాన్యే నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్న వ్యక్తి. అరే క్లాప్స్. థ్యాంక్ యూ. కొట్టండి కొట్టండి. నేను క్లాప్స్ కొట్టమని అడగగానే అందరూ క్లాప్స్ కొట్టారు. థ్యాంక్స్ ఫర్ దట్. కానీ నేను సామాన్యకి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానో మీలో ఎవరికి డౌట్ రాలేదా? పోనీ తెలుసుకోవాలనుందా? నన్నే చెప్పమంటారా? ఓకే ఓకే ఓకే. మీ అందరికీ తెలుసు, శామ్ అనబడే ఈ సమంత నా మేనత్త కూతురు. తను నా మేనత్త కూతురని నాకు తెలియకుండానే మా ఇంట్లోకి వచ్చింది. నేను తెలుసుకునే లోపే నా హృదయంలోకి వచ్చింది. తన హృదయాన్ని నాకిచ్చింది. మా ప్రేమ స్వచ్ఛమైందని, నిర్మలమైనదని, పవిత్రమైందని మాకు తెలుసు. కానీ మా ప్రేమ ఎంత బలమైందో, ఎంత గట్టిదో నాకెప్పుడు తెలిసిందో తెలుసా? ఈ సామాన్య మా ఇంటికి, మా లైఫ్లోకి వచ్చినప్పుడే తెలిసింది.
మా ప్రేమలోని మాధుర్యం, మా ప్రేమలోని నిజాయితీ, మా ప్రేమలోని గొప్పతనం కేవలం ఈ సామాన్య వల్లనే మాకు తెలిసింది. అందుకే మా ప్రేమనే చిన్న మొక్కకి ఈ సామాన్యే తనెంతో కష్టపడి మమ్మల్ని ఎంతో కష్టపెట్టి జాగ్రత్తగా నీళ్లు పోసి పెంచి పెద్ద చేసింది. సో ఇప్పుడు మీ అందరి సమక్షంలోనే కాదు, నింగి, నేల, నీరు, నిప్పు, ఆకాశం, పంచభూతాల సాక్షిగా ఈ సూర్య చేయి జీవితాంతం పట్టుకునేది